భక్తులకు ఒక చిన్న గమనిక. రేపు 29 తారీఖు నాడు గ్రహణం ఉంది అని చెప్పేసి చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు. గురువారం గ్రహణం ఉందా? గ్రహణం ఉంటే ఏ నియమాలు పాటించాలి? రేపు అమావాస్య గదా! రేపు ఏం గ్రహణం ఉంది? అది ఇది అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. రేపు గ్రహణం లేదు. గ్రహణం గురించి ఆలోచించకండి అసలు. ఈ సంవత్సరంలో మనకొచ్చేటువంటి సెప్టెంబర్ 7వ తారీఖు గ్రహణం ఉంది. అంటే చంద్రగ్రహణం ఉంది. అప్పటి వరకు గ్రహణాలు లేవు, ఏం లేవు. అనవసరమైనటువంటి అపోహలకెళ్ళకండి. గ్రహణం ఏ నియమం పాటించాల్సిన అవసరం లేదు. ఒకటి రేపు ఉదయం అమావాస్య వెళ్ళిపోతది. అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత ఇంక పాడ్యమే గదా! గ్రహణం ఎక్కడి నుండొస్తది? కాబట్టి ఎక్కువ ఆలోచించకండి. గ్రహణం గురించి ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. రేపు షష్టగ్రహ కూటమి ఒకటుంది. అది గూడా చాలా మంది భయపడుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల ఏం నష్టమేం ఉండదు. షష్టగ్రహ కూటమి నష్టము, లాభము 2 జేయదది. 6 గ్రహాలొస్తున్నాయి. దానివల్ల నష్టం లేదు, లాభం లేదు. కంగారు పడకండి. ఏదైనా ఉంటే నాకు మెసేజ్‌లో పెట్టండి. నేను ఇండివిడ్యుయల్‌గా ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః.